అయితే అన్నమయ్య గారు ఆయన స్వరపరిచినవే కదా ఇప్పుడు. అయితే అన్నమయ్య గారు ఆయన స్వరపరిచినవే కదా ఇప్పుడు అందరూ పాడేవి. ఆయన స్వరసమార్చన చేసినవే, ఆయన ట్యూన్సే కదా పాడేది అందరూ. నేను ఒక కీర్తన రాసి పైన రాగం పేరు రాసి మీకు ఇస్తే పాడగలరా, ఈ రాగంలో పాడండి అంటే ఆ రాగం ఎన్నో పోకడల్లో ఉంటుంది. రాగం పేర్కొన్నారు ఆయన, కానీ బాణీ లేదు మనకి. ఎట్లా ఏ బాణీలో పాడాలి, నొటేషన్ లేదు. నొటేషన్ లేదా? లేదు. ఓకే. తర్వాత సామంతం అనే ఒక్క రాగంలోనే ఆయన కొన్ని వేల కీర్తనలు స్వరపరిచారు. ఓకే. ఆ సామంతం ఇప్పుడు ప్రచారంలో లేదు. సంగీతం యొక్క సమగ్ర రూపం ఎప్పుడు వచ్చిందంటే త్యాగరాజస్వామి వచ్చాక. అన్నమయ్య ఎప్పటివాడు, అది సంగీతం అప్పుడు అప్పుడప్పుడే వికసిస్తున్నట్టు అనిపిస్తుంది, ఒక పరిణతి తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఒక శాస్త్రపరంగా అదే ఒక రూపం తీసుకుంటుంది. అప్పుడు ఆయన సామంతం అని అంటే తర్వాత అది నీలాంబరి, తిల్లాంగ్, శంకరాభరణంగా విడిపోయింది. ఓకే. తర్వాత శంకరాభరణం, నీలాంబరి, తిల్లాంగ్ విడిపోయింది. ఈ మాట నేను కాదు చెప్పింది, రాళ్లపల్లి వారు, పూజ్య రాళ్లపల్లి వారే చెప్పారు ఇలా విడిపోయింది అని. విడిపోయిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ కలిపి ఎట్లా ఉండాలంటే అది ఒక రీసెర్చ్ వర్క్ అవుతుంది తప్ప ప్రచారపరంగా చేయవలసిన ప్రక్రియ కాదు. నేను అప్పటికీ ప్రొఫెసర్ ఎస్ఆర్ జానకిరామన్ గారు అని మ్యూజికాలజిస్ట్ ఉన్నారు, ఆయనతో కూర్చుని నేను ఒక సామంత రాగంలో ఒక కీర్తన ప్రయత్నం చేసి, అంటే గుడ్డు మీద ఈకలు వెతికినట్టు అనమాట. కొన్ని గ్రంథాలను పట్టుకుని అందులో ఎలా ఉంది, ఇందులో ఎలా ఉంది అని ఊహించి ఒక రాగ స్వరూపం చేసి పాడటము. తర్వాత సూళాది అని రాగమాలిక మాత్రమే కాదు, తాళమాలిక దాన్ని స్వరపరిచాము. అంటే అది అందులో సామంతం కూడా ఉంది. అది మ్యూజిక్ అకాడమీలో 79లో ఆయనతో కలిసి కూర్చుని ప్రజెంట్ చేశాను సామంతం సూళాది. ఈ తర్వాత సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మా సంధ్య అన్న కీర్తన సామంతంలో స్వరపరుచుకుని ఆయన ఎస్ఆర్ జానకిరామన్ గారు నేర్పగా నేను. సామంత రాగం ఎలా ఉంటుందమ్మా? ఛాయ నాకు చాలా కష్టంగా ఉందండి. పాడి వినిపించేదాన్ని, పాటే కీర్తనే పాడి వినిపించేదాన్ని. వినిపిస్తాను, ఇంకోసారి మళ్ళీ రండి. తప్పకుండా వస్తానమ్మా. అయితే అది అన్నమయ్య కథ అన్న ఒక ఎల్పి తయారు చేశాం. ఫస్ట్ ప్రాజెక్ట్ నాది, అన్నమాచార్య ప్రాజెక్ట్ తరఫున. అన్నమాచార్య చరిత్ర సందేశం ఆధారంగా తయారు చేసిన శ్రవ్య రూపకం అది. ఓకే. అందులో ఈ సహజ వైష్ణవాచార వర్తనుల కీర్తన పాడాను, కొంచెం పల్లవి పాడాను. అది మీకు నేను షేర్ చేస్తాను. చేయండి. ఎందుకంటే సామంతము అన్న రాగం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇటీవల రోజుల్లో శంకరాభరణం రెగ్యులర్గా వింటున్నాం, నీలాంబరి రెగ్యులర్గా వింటున్నాం, తిల్లాంగ్ వింటున్నాం, కానీ అసలు ఆ సామంతం అనేది మీరు ఊహించుకోవాలంటే ఆ 3 రాగాల్ని కలిపి ఎలా ఉంటుందో. 3 చాలా జటిలమైన రాగాలు. శంకరాభరణం అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది. అది నీలాంబరిలో ఒక చిన్న నిషా ఉంటుంది నీలాంబరి రాగంలో. తిల్లాంగ్ మరి టూ ట్రెడిషనల్ గా ఉంటుంది తిల్లాంగ్. సో మూడింటిని కలిపి ఆలోచించుకోవడం అంటే ముల్లోకాలని కలిపి చూసినట్టు ఉంటుంది అది. బట్ 100% మీరు చెప్పినట్టుగా సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమే మా సంధ్య. శంకరాభరణం మెయిన్ గా వినపడుతుంది. ఓకే, అది చిన్న శంకరాభరణం పోకడు ఉంది చిన్నది దాంట్లోని. అంటే ల్యాండింగ్ నోట్ లో చిన్న శంకరాభరణం ఛాయ్ కనిపిస్తుందండి.
అది అంటే ఈ ప్రయాణంలో మీరు అన్నమయ్య గారితో ఎలాగ అసలు మీ జీవితం ముడిపడిపోయింది? నేను సమాధానం కంప్లీట్ చేయలేదు అనుకుంటా. చేయలేదు. ఈ మనకు నొటేషన్ లేకపోవడంతో ఇలా అప్పటి ప్రిమిటివ్ స్టేజ్ లో ఉండడం, ప్రాథమిక దశలో ఉంది సంగీతం. తర్వాత చాలా పోకడలు మారాయి. తర్వాత సమగ్ర రూపం ఒకటి వచ్చింది త్యాగరాజ స్వామి సమయానికి. అప్పటి సంగీతం వేరు, ఇప్పుడు మనం పాడుకుంటున్న సంగీతం వేరు. కానీ పూర్తిగా విరుద్ధం అని చెప్పడానికి కూడా లేదు. స్వరాలు అవే కదా. అవును, స్వరాలవే. ద్వాదశ స్వరస్థానాలు ముఖ్యంగా అవే ఉంటాయి. అయితే భావయోగి అన్నమాచార్య భావయోగి, ప్రతి భావాన్ని వెంకటేశ్వర స్వామికి అర్పించినవాడు. త్యాగరాజస్వామి నాదయోగి, సంగీతం ద్వారా నాదం ద్వారా పరబ్రహ్మాన్ని అనుభవించినవాడు. అన్నమయ్య భావం ద్వారా పరబ్రహ్మాన్ని అనుభవించినవాడు. ఈ భావం మనం ప్రస్ఫుటంగా శ్రోతకు అందించాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచన చేసి స్వరపరచడం యుక్తమైంది. నన్ను ఆర్టిస్ట్గా ఎప్పుడు అపాయింట్ చేశారో అప్పుడు నేను అలవాటు చేసుకున్న పద్ధతి ఏమంటే, స్వామి భావన ఎట్లా ఉంది పాటలో, ఆ భావానుగుణంగా ఏ సంగీతాన్ని మనం సమకూరిస్తే ఏ రాగం పలుకుతుంది అనే ఆలోచనతోటే చేస్తూ వచ్చానండి. ఓకే. కాబట్టి అన్నమాచార్య పాడిన రాగాలు కాదవి. సామంతము అని పెట్టిన కొన్ని దేశాళము, దేశాక్షి ఇలాంటి రాగాలు ఉన్నాయి. అలాంటివి ఎలా ఉండొచ్చు కాబోలు అని ఆలోచన చేసి ఒక స్పెసిమెన్ గా స్వరపరిచినవి కొన్ని ఉన్నాయి. రాళ్లపల్లి వారు కూడా చేశారు అలాంటివి. కాకపోతే తర్వాత ఈ కొండల్లో నెలకొన్న పాడేటప్పుడు కానీ అది ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు స్వరపరిచారు. కాకపోతే ఓన్ చేసుకుని ఆ ట్యూన్ని నా గాత్ర ధర్మానికి మలుచుకొని ఏ రకంగా పాడితే దీన్ని ఏ రకమైన మాడ్యులేషన్తో ఏ రకమైన స్వర విస్తారంతో పాడితే ఈ భావం ప్రజలకు అందుతుంది అన్న ఆలోచనతో చేయడం జరిగింది. నేను చాలదా హరినామ ఇలాంటివి కానీ జన సామాన్యానికి ఇంపుగా ధ్వనించాలి. అట్ ద సేమ్ టైం భావం చెడకూడదు, రాగ లక్షణం చెడకూడదు, రాగం చెడకూడదు. ఆ ప్రయత్నం చేశానండి.